నిద్రని ఇలా మీరు మొక్కల నొప్పులతో బాధపడుతూ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కడుపులో నొప్పి ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ వాటర్లో కొంచెం అజ్వైన్, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి మార్నింగ్ లేచిన తర్వాత మరిగించి ఆ గ్లాస్ వాటర్ని తాగండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హెల్తీగా అవుతారు. ఇలా డైలీ చేయండి, మీకు ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా చెవు నొయ్యడం, చెవులో గరగర సౌండ్ రావడము, చెవు పోటు లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, చెవులు వినపడకుండా ఉండడం, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా చేయడం వలన మీకు చెవు నొప్పి అనేది పోతుంది, చెవులో గరగర సమస్య తగ్గుతుంది, చెవులు బాగా వినపడతాయి, అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. చాలా హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్ పుట్టుతారు అందులో. ఈ ముద్రని ఇలా మీరు కొద్దిగా తిన్నా కూడా త్వరగా వెయిట్ పెరుగుతున్నారా, ఏం తినకున్నా వెయిట్ పెరుగుతున్నారా, అయితే మీ లివర్ బాగా చేస్తలేదని అర్థం. అయితే ఈ వీడియోలో చెప్పినట్టు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి. లివర్ బాగా పనిచేస్తుంది, ఏది తిన్నా త్వరగా అరుగుతుంది, వెయిట్ లాస్ త్వరగా అవుతారు, మీరు వెయిట్ ఏం పెరగరు. కాబట్టి హెల్తీ ఫుడ్స్ తినండి, వెయిట్ పెరగకుండా ఉంటారు. ఈ విధంగా డైలీ చేయడం వల్ల వెయిట్ పెరగకుండా ఉంటారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. సబ్స్క్రైబర్లు పుట్టి ఆరోగ్యం. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, అలాగే మనసు శాంతంగా ఉంటుంది, బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది బాగా, అలాగే మనసు ఆనందంగా ఉంటుంది, అలాగే చెడు ఆలోచనలు రాకుండా ఉంచుతుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ మనసును శాంతంగా ఉంచుకోండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల చెడ్డ అలవాట్లు అనేవి దూరం అవుతాయి, తాగుడు సమస్య నుంచి బయటపడతారు, డ్రగ్స్ ఇలాంటివి సిగరెట్ తాగే సమస్య నుంచి బయటపడతారు. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల వాటి మీద మనసు అనేది పోకుండా మీ మనసు అనేది ప్రశాంతంగా తయారవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ చెడ్డ అలవాట్లు పోయి మీరు హెల్తీగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టుతారు అందులో. ఈ ముద్రని ఇలా తల తిరగడము, లేచి నడవలేక ఉండడము, ఇలాంటి వీక్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి. తెల్ల నువ్వులను ఇనుప పెనం మీద చిటపటలాడేంత సౌండ్ వచ్చేంత వరకు వేయించి చల్లారిన తర్వాత డైలీ పడిగడుపున ఏం తినక ముందుకు ఒక స్పూన్ డైలీ తినండి. 10 రోజులు ఇలా తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హెల్తీగా అవుతారు. అలాగే మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పుట్టుతారు. ఈ ముద్రని ఇలా మీరు హై కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే కుడి చేయితో ఎడమ కాలుని, ఎడమ చేయితో కుడి కాలుని ఇలా ట్యాప్ చేయండి, మీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం మొత్తం పోతుంది. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో ప్రాక్టీస్ చేయడం వల్ల కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కళ్ళు తేజగా కనబడతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ కళ్ళను తేజగా చేసుకోండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టుతారు. ఈ ముద్రని ఇలా డైలీ నైట్ పడుకునే ముందు 2 చేతులతోటి ప్రాక్టీస్ చేయడం వల్ల కిడ్నీస్ 100% హెల్తీగా ఉంటాయి, బాగా పనిచేస్తాయి కిడ్నీస్. కాబట్టి డైలీ నైట్ పడుకునే ఒక ½ an hour ముందు ఈ ముద్రను ప్రాక్టీస్ చేసి పండుకోండి, మీకు మంచి నిద్ర పడుతుంది, కిడ్నీస్ కూడా హెల్తీగా ఉంటాయి, ఏ జబ్బు రాకుండా ఉంటారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టుతారు అందులో. ఈ ముద్రని ఇలా మీ పాదాలలో వాపు ఉన్న, యాంకిల్ నొప్పిగా ఉన్న ఈ విధంగా ఒక బాల్ను తీసుకొని ఈ విధంగా చేయండి. మీ యాంకిల్ నొప్పి పోతుంది, పాదాల మీద వాపు అనేది తగ్గుతుంది. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల అసలు ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది. కాబట్టి డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లం మొత్తం పోయి హెల్తీగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 2 చేతులతోటి ప్రాక్టీస్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో ప్రాక్టీస్ చేయడం వల్ల 5 organs హెల్తీగా ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టుతారు అందులో.
ఈ ముద్రని ఇలా మీరు హై కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే కుడి చేయితో ఎడమ కాలుని, ఎడమ చేయితో కుడి కాలుని ఇలా ట్యాప్ చేయండి. మీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం మొత్తం పోతుంది. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో ప్రాక్టీస్ చేయడం వల్ల కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కళ్ళు తేజగా కనబడతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ కళ్ళను తేజగా చేసుకోండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుష్ప తరగతులు. ఈ ముద్రని ఇలా డైలీ 2 చేతులతోటి ప్రాక్టీస్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో ప్రాక్టీస్ చేయడం వల్ల 5 ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు. ముద్రని ఇలా మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపులో నొప్పి ప్రాబ్లంతో బాధపడుతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ వాటర్లో కొంచెం అజ్వైన్, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి మార్నింగ్ లేచిన తర్వాత మరిగించి ఆ గ్లాస్ వాటర్ని తాగండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హెల్తీగా అవుతారు. ఇలా డైలీ చేయండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు కొద్దిగా తిన్నా కూడా త్వరగా వెయిట్ పెరుగుతున్నారా? ఏం తినకున్నా వెయిట్ పెరుగుతున్నారా? అయితే మీ లివర్ బాగా చేస్తలేదని అర్థం. అయితే ఈ వీడియోలో చెప్పినట్టు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి. లివర్ బాగా పనిచేస్తుంది. ఏది తిన్నా త్వరగా అరుగుతుంది. వెయిట్ లాస్ త్వరగా అవుతారు. మీరు వెయిట్ ఏం పెరగరు. కాబట్టి హెల్తీ ఫుడ్స్ తినండి. వెయిట్ పెరగకుండా ఉంటారు. ఈ విధంగా డైలీ చేయడం వల్ల వెయిట్ పెరగకుండా ఉంటారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మనసు శాంతంగా ఉంటుంది. బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది బాగా. అలాగే మనసు ఆనందంగా ఉంటుంది. అలాగే చెడు ఆలోచనలు రాకుండా ఉంచుతుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ మనసును శాంతంగా ఉంచుకోండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ నైట్ పడుకునే ముందు 2 చేతులతోటి ప్రాక్టీస్ చేయడం వల్ల కిడ్నీస్ 100% హెల్తీగా ఉంటాయి. బాగా పనిచేస్తాయి కిడ్నీస్. కాబట్టి డైలీ నైట్ పడుకునే ఒక ½ an hour ముందు ఈ ముద్రను ప్రాక్టీస్ చేసి పండుకోండి. మీకు మంచి నిద్ర పడుతుంది. కిడ్నీస్ కూడా హెల్తీగా ఉంటాయి. ఏ జబ్బు రాకుండా ఉంటారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు.